నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మన రచనలను హిందీలోకి తీసుకువెళ్లాలి. అంతర్జాతీయ తెలుగు మహాసభలలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. రాజమహేంద్రవరంలో తొలి శ్రామిక భవనం క్వారీ సెంటర్లో ఘనంగా శంకుస్థాపన మహోత్సవం. ఎంపీ మార్గాని భరత్రాంపై చర్యలు తీసుకోండి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో టీడీపీ లీగల్ సెల్ ఫిర్యాదు. అంగన్వాడీల డిమాండ్లను తక్షణం పరిష్కరించాలి. ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్. స్వర్ణాంధ్ర రాంబాబు సేవలు స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్కరూ రాంబాబుకు అండగా నిలవాలి అన్న ఎంపీ భరత్. తెలుగు భాష వ్యాప్తికి మన రచనలను హిందీలోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గైడ్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న తెలుగు మహాసభలు 2వ రోజుకు చేరుకున్నాయి. రాజరాజ నరేంద్ర వేదికపై నిర్వహించిన కృతజ్ఞతాంజలి సభలో యార్లగడ్డ మాట్లాడుతూ దేశంలో 5 హిందీ రాష్ట్రాలున్నాయని, రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలు 2కు చేరాయని, ఈ విధంగా తెలుగు జాతి విడిపోవడం కాకుండా విస్తరించిందని పేర్కొన్నారు. 2వ రోజు సభలను మిజోరాం గవర్నర్ కమ్మపాటి హరిబాబు, డాక్టర్ గజల్ శ్రీనివాస్, డాక్టర్ చైతన్యరాజు, మంతెన కేశవరాజు, సోము వీర్రాజు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. తెలుగు భాషలో ఉన్న అవధానం, పద్యం, ప్రక్రియలు ఏ భాషలోనూ లేవని ఆయన గుర్తు చేస్తూ తెలుగు అష్టావధానాన్ని రాజమండ్రికి చెందిన హిందీ అధ్యాపకులు డాక్టర్ చేబోలు శేషగిరిరావు హిందీలో రాజమండ్రిలోనే అష్టావధానం చేశారని గుర్తు చేశారు. తాను కూడా కొన్ని రచనలను హిందీలోకి అనువదించారని చెప్పారు. మన భాషలోని గొప్పతనాన్ని, మన వారి ఔన్నత్యాన్ని ఇతర ప్రాంతాల వారికి తెలియజెప్పడానికి అనువాదం అవసరమన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ కళలకు కాణాచి, సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహిస్తూ ఉండడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ గజల్ శ్రీనివాస్, డాక్టర్ చైతన్యరాజు ఈ మహాసభల ద్వారా తెలుగుకి వెలుగు తెస్తున్నారని అభినందించారు. నమస్తే తెలంగాణ వ్యవస్థాపకులు కేఎల్ రాజం, సత్యనారాయణరాజు మాస్టారు, తెలుగు మహాసభల సమన్వయకర్త సునంద రమేష్, ఆంధ్ర సారస్వత పరిషత్ ముఖ్య సలహాదారులు కె రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అడిగారా? తన కష్టాన్ని నమ్ముకొని రక్తాన్ని చెపటగా చిందించే ప్రతి కార్మికుడికి చల్లని నీడనివ్వాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ శ్రామిక భవనాన్ని నిర్మాణానికి పూనుకున్నామని, తన ఎంపీ నిధుల నుంచి ₹1 కోటి కేటాయిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ ఎంపీ మార్గాని భరత్రాం తెలిపారు. ఈ భవనం భారతదేశంలోనే అద్భుత స్ఫూర్తివంతమైన భవనంగా నిలవాలి అన్నదే తన ఆకాంక్ష అన్నారు. శనివారం నగరంలోని క్వారీ సెంటర్, చేపల మార్కెట్ వెనుక నిర్మించబోయే వైఎస్ఆర్ శ్రామిక భవనానికి ఎంపీ భరత్, ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పి గౌతమ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు అక్కడికి సమీపంలో గల దివంగత బత్తిన సుబ్బారావు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రామికులను ఉద్దేశించి వారు ప్రసంగించారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి జీవనోపాధి కోసం పొట్ట చేత పట్టుకుని నిత్యం వేలాది మంది వివిధ రంగాలకు చెందిన శ్రామికులు నగరానికి వస్తూ ఉంటారని, వారికి సరైన నీడ లేకపోవడాన్ని చూసిన తరువాత వీరందరికీ ఒక నీడ ఆవశ్యకమని గుర్తించి శ్రామిక భవనం నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. వివిధ రంగాలకు చెందిన శ్రామికులు ఇక్కడ సభలు, సమావేశాలు, ఉత్సవాలు, శుభకార్యాలు ఉచితంగా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ భవన నిర్మాణానికి తన ఎంపీ నిధుల నుంచి ₹1 కోటి శాంక్షన్ చేసినట్లు ప్రకటించారు. నగర పాలక సంస్థ భవన నిర్మాణానికి అవసరమైన ప్రస్తుతం 25 సెంట్లు కేటాయించిందని, తన కోరికపై మరో 10 సెంట్లు అంటే మొత్తం 35 సెంట్ల స్థలంలో సువిశాలమైన అత్యంత అధునాతనమైన భవనం అతి త్వరలో నిర్మాణానికి నోచుకోబోతుందని తెలిపారు. రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, ఎన్వి శ్రీనివాస్, నక్కా శ్రీనాగేష్, అజ్జారపు వాసు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు. క్వారీ సెంటర్లో, క్వారీ సెంటర్ అంటే ఎంతో రాజకీయ వైవిధ్యం ఉన్న ప్రాంతము. ఎంతోమంది ఎస్సీలు, బీసీలు నివాసం ఉండే ఈ ప్రాంతంలో బత్తిన సుబ్బారావు గారిని తలుచుకుంటూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా జీవిస్తారు. మరి ఈ క్వారీ ప్రాంతంలో వైఎస్ఆర్ శ్రామిక భవన్ అని సుమారుగా 1200 పైచిలుకు గజాలతో ఇవాళ దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారిని తలుచుకుంటూ ఒక శ్రామిక భవన్ని నా ఎంపీ ల్యాడ్స్తో ₹1 కోటి ఇది నిర్మాణం శంకుస్థాపన ప్రారంభించడం జరిగింది.
మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ అయిన శ్రీ గౌతమ్ రెడ్డి గారు ఇవాళ వారి ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారి యొక్క అమృత హస్తాలతో ఈ రోజున ఈ శంకుస్థాపన కార్యక్రమము ప్రారంభించనున్నాం. రాజమండ్రి మహానగరంలో జరిగేటువంటి వైఎస్ఆర్ శ్రామిక భవనం ప్రారంభోత్సవానికి పిలిచినటువంటి ఎంపీ భరత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ భూమి పూజ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ రకమైనటువంటి ఈ భవనాన్ని నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేము చెప్పాలి, ఈ రోజున చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి దాంట్లో అభివృద్ధి లేదు అని అంటే చెప్తా ఉన్నారు. మేము చెప్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం, భరత్ గారు మేమైనా కానీ కూడా ఎక్కడికైనా వస్తాం, అభివృద్ధి ఏ రకంగా జరిగిందని చెప్తున్నాం. సాక్షాత్తు ఇదే రాజమండ్రిలో 350 కోట్లతో ఎయిర్పోర్టు నీకు కనపట్లేదా? డెవలప్మెంటు వందలాది కోట్లతో రైల్వే స్టేషన్ కనపట్లేదా? వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజమండ్రి పుర వీధులు కానీ ఇతరత్ర పార్కులు కానీ నిర్మాణం చేసినటువంటి కనపట్లేదా అని అంటున్నాం. 13,11,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో జరిగినటువంటి సమ్మిట్లో 386 యూనిట్లు తీసుకొచ్చి ఒప్పందాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విధానం నీకు కనపట్లేదా? 6 లక్షల ఉద్యోగ వ్యవస్థని క్రియేట్ చేసిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది అభివృద్ధి కాదా అనేటువంటి అడుగుతున్నాం. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగి నిత్యం ప్రజాక్షేత్రంలో వారి సేవలు తరించే ఆదిరెడ్డి కుటుంబంపై రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం ఆయన అనుచరులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదిరెడ్డి కుటుంబం పరువుకు భంగం కలిగించే విధంగా ఉందని, అందువల్ల వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, నగర అధ్యక్షులు వై శ్రీను, సిపిఎం, సిపిఐ, ఆర్పీసీ వివిధ పార్టీల నేతలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ పి జగదీష్ను కలిసి ఇదే విషయమై నేరుగా ఆయనకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఆయన అందుబాటులో లేనందున అడిషనల్ ఎస్పీకి పలు వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్, అలాగే ఆదిరెడ్డి భవానీ, ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆదిరెడ్డి అప్పారావులను సోషల్ మీడియా వేదికగా వారిని కించపరిచే విధంగా ఉన్న పేపర్ క్లిప్పింగ్స్ను ఫిర్యాదుతో అందజేశారు. అనంతరం ఆదిరెడ్డి అప్పారావు, అత్తి సత్యనారాయణ, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మద్యం పాలసీపై చర్చ సందర్భంగా మాట్లాడితే దానిపై కూడా అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆరోపించారు. టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు నామ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కొమర్తి బాబ్జీ, లీగల్ సెల్ నాయకులు పిట్టా ప్రసన్నకుమార్, చిల్లా శ్రీను, పట్నాల శ్రీను, ఎన్ఎస్వివి ప్రసాద్, డివి కేఎంఎస్ ప్రసాద్, ఎంఆర్ఎస్ఎస్ రాంబాబు, కె కనకలింగేశ్వరరావు, జనసేన, సిపిఎం, సిపిఐ, ఆర్పీసీ నాయకులు వారి వెంట ఉన్నారు. రోజుకి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎన్నేళ్ళు రాజకీయ చరిత్ర ఉంది. ఈ ఎంపీ భరత్ కానీ మిగతా వెనకాల ఉన్న ఫాలోయర్స్ కానీ మాకు 35 ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళు మమ్మల్ని ఏలేటు చూపించడానికి వీళ్ళకి ఏమాత్రం సరిపోదు. మాట్లాడితే గంజాయి బ్యాచ్ పోషిస్తున్నారు, లేకపోతే ఏది బ్లేడ్ బ్యాచ్ని పోషిస్తున్నారు అన్నారు. ఒకనాడు మీరు గణేష్ విషయంలో కూడా మీరు అలాగే మాట్లాడితే ఏం జరిగింది ఒక్కసారి ముందు తిరిగి నెంబర్ వేసుకోండి. భరత్ గారు మీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే మీ ఆటలు సాగలేదు. ఏంటి మాట్లాడితే అభివృద్ధి అంటావు. అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే 10 కాలాలు కనపడాలి. అలాగే ఈ రాజమండ్రి సిటీలో చేసిన పనులు ప్రజలకు ఉపయోగపడాలి. ఏం చేసావు? రాజమండ్రిలో మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ ఈవేళ ఒక్కడైనా సరే దాన్ని కావాలని కోరుకుంటున్నారా? ఎవరికి తీసేయమని గొడవ పెడుతున్నారు. ఎమ్మెల్యే గారిని, అలాగే ఆదిరెడ్డి వాసు గారిని, అప్పారావు గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, అలాగే ఎవరిని వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు వేసి బ్లేడ్ బ్యాచ్లని పోస్ట్ చేస్తున్నారని, గంజాయి బ్యాచ్ని పోస్ట్ చేస్తున్నారని ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్ పెడుతున్నారు. దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి మన అన్ని పార్టీలు కలిసి వచ్చాం. కానీ రాజమండ్రి ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గత 30-35 సంవత్సరాల నుంచి ఆదిరెడ్డి గారి కుటుంబం రాజకీయంలో ఉంది. అది ఎప్పుడూ మనం వినలేదు. గంజాయి గురించి కానీ, బ్లేడ్ బ్యాచ్ కానీ. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల నుంచి రాజమండ్రిలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు ఎక్కువైపోతాయని ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి
అందులోనే నిన్న మొన్న దొరికిన ఆ విక్రమ్ రెడ్డి, ఆ భరత్ గారు అనుచరుడు అని అందరికీ తెలిసిన విషయం. అందువల్ల ఎవరిని గాంజా బ్యాచ్ ప్రోత్సహిస్తున్నారు, ఎవరు బ్లేడ్ బ్యాచ్ వస్తున్నారు మొన్నే బహిర్గతం అయింది. కాబట్టి 2020 నుంచి ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు కనుక మేము ఎస్పీ గారిని ఆ ట్రోలింగ్ చేసిన వాళ్ళ మీద, ఎమ్మెల్యే గారి మీద అసభ్యంగా మాట్లాడిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని లీగల్ కమిటీ అందరికీ ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇటీవల కాలంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద, ఆదిరెడ్డి అప్పారావు మీద బ్లేడ్ బ్యాచ్లను పోషిస్తున్నారని, గంజా బ్యాచ్లను పోషిస్తున్నారని రిపీటెడ్గా వాళ్ళు అయ్యే కామెంట్స్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి పరువు ప్రతిష్టలని దిగజార్చాలని చూస్తున్నారు. అది ఎంత మాత్రం మంచిది కాదని చెప్పేసి ఆ విషయంలో కూడా వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని లీగల్ సెల్ తరఫున మేమందరం ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె 26వ రోజుకు చేరుకుంది. రాజమహేంద్రవరం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టరేట్ వద్ద రిలే దీక్ష శిబిరాన్ని ముప్పాళ్ల సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు ప్రతిపక్ష నేతగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చామంటే ఇంత దారుణంగా వ్యవహరించడం సరికాదన్నారు. అంగన్వాడీలను రోడ్డున పడేయడంతో పాటు వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని నోటీసులు ఇవ్వడం, అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగించడం సరైన విధానం కాదన్నారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అంగన్వాడీలకు సేవలు అందిస్తున్నా వారి డిమాండ్లను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం తక్షణం అంగన్వాడీలతో చర్చలు జరిపి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు వారికి అండగా నిలబడతామన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవా, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాజమండ్రి ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు కె శారద, కె సునీత, కోశాధికారి రామలక్ష్మి, సెక్టార్ లీడర్లు మరియమ్మ, శాంతరత్నం, మున్ని పాల్గొన్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకి అలానే హెల్పర్స్కి ఇచ్చినటువంటి ఏదైతే ఎన్నికల హామీలు ఉన్నాయో ఆ ఎన్నికల హామీని అమలు చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నారంటే, అంతేకాకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు గ్రాట్యుటీ ఇవ్వాలనో, ఇలాంటి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనో, ఏదైతే రాజ్యాంగపరమైనటువంటి చట్టపరమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగానే మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సమాన పనికి సమాన వేతనం అనేది చట్టం ఉంది. అనేక కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు చెప్పినాయి. కానీ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది ఎన్నికల ముందు, మేము డెఫినెట్గా అంగన్వాడీ వర్కర్ల యొక్క జీతాలు పెంచుతాము, ఆనరీ గౌరవ వేతనం పెంచుతాము, అలానే కొంతమంది ఎంప్లాయీస్కి ఆ యొక్క ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తాము, ఇలాంటి అనేక హామీలు ఇచ్చినాయి. హామీలు నమ్మారు. సరే ఒక్కసారి చూద్దామన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఒకసారి చూసాం. ఇప్పటికి 4.5 సంవత్సరాలకు పైగా ఏ విధంగా చూసి అనుభవించామో నేర్చుకున్నాం. ఈ రోజున వాళ్ళు వాట్సాప్ ద్వారా చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాట్సాప్ ద్వారా అంగన్వాడీ ఉద్యమకారుల్ని, అంగన్వాడీ ఉద్యమాన్ని అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా ఈ రోజున వాట్సాప్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ వ్యవస్థాపకుడు గుబ్బల రాంబాబు తన జీవితాన్ని సామాజిక సేవకి అంకితం చేశారని, ఆయన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు, సిటీ ఇన్ఛార్జ్, పార్లమెంట్లో వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్రాం అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ రజతోత్సవ వేడుకలు, స్వర్ణాంధ్ర రాంబాబు పుట్టినరోజు వేడుకలు శనివారం స్థానిక లాలా చెరువు వద్ద గల స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఘనంగా జరిగాయి. ఎంపీ భరత్రాం ముఖ్య అతిథిగా పాల్గొని స్వర్ణాంధ్ర రాంబాబుతో కేక్ కట్ చేయించారు. ఆయన మాట్లాడుతూ ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా 25 ఏళ్ల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రావడం చిన్న విషయం కాదని అభినందించారు. ఈ సంస్థ ద్వారా వృద్ధ, అనాథ, వికలాంగులకు చేస్తున్న సేవలను కొనియాడారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ పేరిట ఈ భవనం ఉండే విధంగా, స్వర్ణాంధ్ర ఉన్న రోడ్డుకు స్వర్ణాంధ్ర రోడ్డుగా పేరు పెట్టే విధంగా సహకరించాలని కోరారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ నిబంధనలను పరిశీలించి త్వరలోనే ఈ 2 కోరికలు తీరుస్తారని హామీ ఇచ్చారు. రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ మనం చేసే పని మంచిదైతే ఆ దైవమే సహకరిస్తుందన్నారు. రాజమండ్రి చరిత్రలో రాంబాబుకు సేవలకు ఒక పేజీ ఉంటుందన్నారు. పూలే చైతన్య వేదిక వ్యవస్థాపకులు నయనాల కృష్ణారావు, మాజీ కార్పొరేటర్లు గుత్తుల మురళీధర్రావు, అజ్జారపు వాసు, ఎల్ఐసి ఉద్యోగుల సంఘం 3 రాష్ట్రాల అధ్యక్షులు పి సతీష్, మాజీ అధ్యక్షులు ఎంఎఫ్జే బెనర్జీ, పిఎంపి వైద్య సంఘం నాయకులు బళ్ళా శ్రీనివాసరావు, పి దేవానందం, పోలేపల్లి సురేష్, ఎస్ గన్నయ్య, ఎల్పి శ్రీనివాస్, ఎం కోదండరాం, బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి మస్తాన్, రాంబాబు గురువు, సోమయాజులు, మార్గాని చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.
మాకు ఇది సంస్థ ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు రాజమండ్రిలో చాలా రోడ్లకి చాలా పేర్లు పెడుతున్నారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఈ రోడ్డుకి స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం రోడ్డు అనొచ్చు, స్వర్ణాంధ్ర రోడ్డు అనొచ్చు, మీరు ఏదైనా అలాంటి అవకాశం ఉంటే పరిశీలించండి. ఈ బిల్డింగు ప్రభుత్వ నిధులతో కట్టడం, ఇది ఒక ఎస్సీ ఏరియాలో ఉండే కమ్యూనిటీ హాల్ కింద లెక్క యాక్చువల్గా సిస్టంలో. కానీ సిస్టమ్ ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉంటుందని అనుకోలేము. దీనికి ఎలాంటి ఓర్నెస్ మనకు లేదు. ఆ స్విచ్ ఓవర్ అవ్వాలి ఖచ్చితంగా. అంటే స్వర్ణాంధ్ర సేవా సంస్థ పేరు మీద బిల్డింగ్ టైటిల్ కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే తర్వాత గవర్నమెంట్ తీసుకోవచ్చు, కానీ ఇలాగ ఇది ఎందుకంటే ఎవరికి చెందిన ఆస్తి కింద ఉండిపోతుంది. ఈ రెండు విషయాలు మీరు మున్సిపాలిటీలో మీరు చెప్తే ఇది స్వర్ణాంధ్ర సేవా సంస్థ భవనం, రెండోది స్వర్ణాంధ్ర సేవా సంస్థ రోడ్డు. ఈ రెండు మీరు చేసి రాజమండ్రి నగర చరిత్రలో ఒక జీవకారుణ సంఘం లాగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ కూడా ఇది ప్రజల ఆస్తి అని చెప్పేసి మీ అందరి ముందు సవినయంగా నేను ప్రకటిస్తూ, ఇవాళ ఒక స్ఫూర్తి మంచి పనులు చేసే వ్యక్తి, మరి ఇలాంటి వాళ్ళతో మనం ప్రయాణం చేస్తూ ఉంటే నిజంగా మనకు కూడా ఎంతో ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది. ఇవాళ స్వర్ణాంధ్ర సంస్థని ఏర్పాటు చేసి సుదీర్ఘంగా 25 సంవత్సరాల నుంచి కూడా ఈ సంస్థని నడుపుతూ పేద బడుగు బలహీన వర్గాలు, అనాథలు, వృద్ధులు, వికలాంగులు ఇలా ఎంతోమందిని చేరదీసి హక్కును చేర్చుకొని మరి ఆయన జీవితాన్ని దీనికి అంకితం చేస్తూ మరి చేస్తున్న ఒక గొప్ప వ్యక్తి స్వర్ణాంధ్ర రాంబాబు గారు. ఏదైతే స్వర్ణాంధ్ర రాంబాబు గారు అడిగిన 2 రిక్వెస్ట్ ఉన్నాయో ఈ 2 కూడా ఖచ్చితంగా పరిశీలించి రూల్ పొజిషన్ ఏ రకంగా ఉంటుందో కనుక్కుని ఆ రూల్ పొజిషన్లో మనకు ఫిట్ అయితే 100% త్వరలోనే ఒక 10 రోజుల్లో 15 రోజుల్లోనో ఇది చేయించే విధంగా నేను చాలా ఫాస్ట్గా ఉంటాను. ఏ పని అయినా కానీ మనం పట్టుకున్నామంటే దాన్ని అయ్యేదాకా వదిలిపెట్టడం. మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా మంచి చేయాలనే కార్యక్రమం. అదేవిధంగా రోడ్డుది కూడా అడిగారు, అది కూడా పరిశీలించి మీకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పే విధంగా ముందుంటానని మరి తెలియపరుస్తూ, ఇవాళ ఈ స్వర్ణాంధ్ర రజతోత్సవ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఆవుతులేని మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, భగవంతుడు అతను ఏమైనా రాంబాబు అనేటువంటి వ్యక్తి కోటీశ్వరుడు కాదు, డబ్బున్న వ్యక్తి కాదు, పెద్ద జమీందారు ఏం కాదు. సమాజంలో ఒక నానుడు ఉంది, గొప్ప సంపద కలిగిన వాళ్ళు గొప్పవారా, గొప్ప పేరున్న వాళ్ళు గొప్పవారా చెప్పాలి. ఎవరైనా ప్రభాకరరావు చూస్తున్నావు, నువ్వు ఏం మాట్లాడతలేదు. రాఘవరెడ్డి చెప్పాడు కరెక్ట్, నీకు మార్కులు పడ్డాయి. కోటాను కోట్లు ఆస్తున్నా, ఎంత సంపద ఉన్నా, జమీందారులైనా వాళ్ళ గురించి ఎవరో మాట్లాడుకోరు. సమాజం కోసం, సమాజ హితం కోసం, ఎదుటివాడి కంట కన్నీళ్లు తొట్టడం కోసం పనిచేసేటువంటి వారు ఎప్పుడు కూడా చిరస్మరణిగా, ఎప్పుడు చిరంజీవిగానే ఉంటారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబైన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శుక్రవారం సాయంత్రం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సాయంత్రం 5:49 రాయుడుపాకలు గ్రామంలో వినాయకుడి దేవస్థానంలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. మంత్రి వెంట ఈ కార్యక్రమంలో రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అనంతరం జక్కంపూడి రాజా, జక్కంపూడి విజయలక్ష్మిలను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తదుపరి డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ఏపీ పచ్చదనం పరిశుభ్రత చైర్మన్ చంద్ర నాగేశ్వరను వారి నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం రూరల్ వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో రూరల్ నియోజకవర్గంలో వైసీపీని గెలుపుబాటలో నడిపించేందుకు కృషి చేస్తారని వెల్లడించారు. కేంద్ర సాహిత్య అకాడమీ, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఎస్కేవీవీటీ డిగ్రీ కళాశాలలో స్వాతంత్ర సమర యోధుడు, శతాధిక గ్రంథకర్త పడాల రామారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
స్వాతంత్ర సమరయోధుల జీవితాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, వారిని స్మరిస్తూ ముందుకు సాగాలని ఆంధ్రప్రదేశ్ అర్సం జిల్లా శాఖ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కరిరామారెడ్డి అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, శతాధిక గ్రంథకర్త పడాల రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా స్థానిక ఎస్కేవిటీలో సాహితీ సదస్సులు నిర్వహించారు. సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు మందలపర్తి కిషోర్, అర్సం జిల్లా అధ్యక్షుడు పడాల వీరభద్రరావు, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షక కమిషన్ చైర్మన్ ఆసపు రామలింగేశ్వరరావు హాజరయ్యారు. పడాల రామారావు సాధించిన ప్రగతిని పడాల వీరభద్రరావు సభకు వివరించారు. ఆయన 106 పుస్తకాలు రాయగా 102 పుస్తకాలు మాత్రమే లభ్యమయ్యాయని తెలిపారు. ఆనాడే ఆయన అన్ని విధాలుగా ముందుకు సాగే అవకాశం ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల అలాగే ఉండిపోయారన్నారు. పడాల రామారావు శత జయంతి ఉత్సవాలను కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. ప్రిన్సిపాల్ పి. ఏబుల్ రాజబాబు, తెలుగు అధ్యాపకుడు పివిబి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. దొరికినవి 102. ఆయన రాసింది 106 పుస్తకాలు. ఆయన చాలా పెరగాలనుకుంటే, ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటే చాలా సందర్భాల్లో ఆయనకు అవకాశాలు వచ్చాయి. అయితే ఒక నిబద్ధతకి, ఒక సిద్ధాంతానికి కట్టుబడి అవన్నీ కూడా వదిలిపెట్టడం జరిగింది. 1952లో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పెద్దాపురం నియోజకవర్గంలో అసెంబ్లీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా కమ్యూనిస్ట్ పార్టీ అనౌన్స్ చేసింది. అయితే ఆనాడు ఈయన దుర్భరమైన జీవితం, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ బాగోకపోవడం వల్ల ఇంకోటి ఎవరికైనా సీట్ ఇస్తే నేను పనిచేస్తానని చెప్పి ఇంకోటికి సీట్ ఇచ్చేది. ఇప్పుడైతే మనకి ఆ స్థానాల గురించి కొట్టుకుంటున్నారు, ఎమ్మెల్యే స్థానాలు. ఆయన అక్కర్లేదనుకున్నాడు, త్యాగమే కావాల్సి వచ్చింది. ఆ త్యాగ పూర్తి దాంతోనే ఆ రోజు వదిలిపెట్టారు. వినడానికి అవకాశం లేకుండా వాళ్ళ జీవితాలు గడిపేసేసి వెళ్ళిపోయాయి. అదే కొంతమంది వాళ్ళు వస్తారు, వెళతారు, ఏం పట్టుకురారు, ఏం పట్టుకుని పోరు. ఏదో అలెగ్జాండర్ లాగా 2 చేతులు కూడా ఇలా వదిలేసేసి నేను ఏం పట్టుకెట్టలే సుమా అనేటటువంటి విధంగానే వెళ్తారు. కానీ వాళ్ళు అడుగుజాడల్ని ఉత్తర్లు వేసేసి పెట్టుకుంటారు. అలాగే మనము కెలుపుతాం నీళ్లు, వాళ్ళు కెలుపుతారు. మనం జీవించినంతకాలం కెలుపుతాం, ఇంకా ఎలా కెలకాలంటే అలా కెలుపుతాం. ఇక సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అనుకున్నట్టుగా ప్రవర్తిస్తుంటాం. కానీ మనం వెళ్ళిపోయాక మనం సృష్టించినటువంటి అలలన్నీ కూడా అలాగే అవన్నీ కూడా సమసిపోతాయి. అదే కొంతమంది సృష్టించినటువంటి అలలు అవి అలా ఉండిపోతాయి. అందుకనే ఒకప్పుడు ప్లేటో ఇలా అన్నాడట, ఒకప్పుడు చాణక్యుడు ఇలా అన్నాడట, ఒకప్పుడు పడాల రామారావు గారు ఇలా జీవించారట అని ఆ కోవకు చెందినటువంటి ఒక వ్యక్తి పడాల రామారావు. చారిత్రక సంపదను పరిరక్షించుకోవాలని మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు సూచించారు. చాళుక్యుల కాలంలో రాజరాజ నరేంద్రుడు ముద్రించిన బంగారపు అధికార రాజముద్ర ఇప్పటికీ పదిలంగా ఉండడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం సిపి బ్రౌన్ మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి గవర్నర్కి 1000 ఏళ్ల నాడు రాజరాజ నరేంద్రుడు ముద్రించిన బంగారపు రాజముద్రిక ఫ్రేమ్ను గైట్ అతిథి గృహంలో బహూకరించారు. 1026 నుంచి 1028 మధ్య కాలంలో చాళుక్యులు ముద్రించిన బంగారు వరాహ లాంఛనం ఇప్పటికీ రాళ్లబండి సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలలో ఉందని సన్నిధాన శాస్త్రి తెలిపారు. రాజరాజ నరేంద్రుని పట్టాభిషేక మహోత్సవ సంవత్సరంలో ఈ ముద్రికను వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమని పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. రాజరాజ నరేంద్రుడి పాలనలోని రాజముద్రిక వివరాలను సన్నిధానం శాస్త్రి గవర్నర్ హరిబాబుకు వివరించారు. గవర్నర్ హరిబాబును ఈ సందర్భంలో సన్నిధాన శాస్త్రి సత్కరించారు. కార్యక్రమంలో గైడ్ విద్యా సంస్థల చైర్మన్ కేవీవి చైతన్యరాజు, హరితదళ మేనేజర్ వై చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం జనసేన కూటమి నేతృత్వంలో స్థానిక 9వ డివిజన్లో మాజీ కార్పొరేటర్, నగర తెలుగు మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, జనసేన నగర అధ్యక్షులు వై శ్రీను తదితరులు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా డివిజన్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్, అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను సీఎం మోసం చేశారని, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 4.5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో సీఎం జగన్ ఆటలు ఆడుకున్నారని, ఆశా వర్కర్స్, మున్సిపాలిటీ, అంగన్వాడీ ఉద్యోగులు ఇలా అందరితో ముఖ్యమంత్రి ఆడుకున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వకుండా మధ్య తరగతి ప్రజల జీవితాలతో ఆడుకున్నారన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని, ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్నారని, ఆడుదాం ఆంధ్ర కాకుండా దోచుకోండ్రా ఆంధ్ర అనే పెడితే సీఎంకు, వైసీపీ పార్టీకి సరిపోతుందన్నారు. టీడీపీ నగర ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య, టీడీపీ, జనసేన పార్టీల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఆడవాళ్ళ మేనిఫెస్టో మీకోసం ఇచ్చింది రావాలంటున్నా, అది మీకు తెలుసుకోవాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మన రచనలను హిందీలోకి తీసుకువెళ్లాలి. అంతర్జాతీయ తెలుగు మహాసభలలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. రాజమహేంద్రవరంలో తొలి శ్రామిక భవనం, క్వారీ సెంటర్లో ఘనంగా శంకుస్థాపన మహోత్సవం. ఎంపీ మార్గాని భరత్రాంపై చర్యలు తీసుకోండి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో టీడీపీ లీగల్ సెల్ ఫిర్యాదు. అంగన్వాడీల డిమాండ్లను తక్షణం పరిష్కరించాలి. ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్. స్వర్ణాంధ్ర రాంబాబు సేవలు స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్కరూ రాంబాబుకు అండగా నిలవాలి అన్న ఎంపీ భరత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.